ఇదిగోండి మా గ్రామ దేవత పోచమ్మ తల్లి. సో ఇలా అయితే చాలా అంటే చాలా పూజలు చేశాక, యజ్ఞాలు చేశాక, ఇది డే సెకండ్ రోజు వచ్చేసి అలా బియ్యంతో అయితే మొత్తం కవర్ చేసి అయితే వన్ డే పెట్టారు. దాని నెక్స్ట్ డే అయితే ప్రతిష్టాపన అయితే చేశారు. సో ఇక్కడ చూడండి, మా అందరికైతే బియ్యం అయితే తెమ్మని చెప్పారు కవర్ చేయడానికి. సో అందరం అయితే తీసుకొని వెళ్ళి కవర్ అయితే చేసాము బియ్యంతో బాగా మొక్కేసుకొని. సో మేమైతే మేము అసలు ఫస్ట్ టైం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడము. ఇక్కడ ప్రతి ఒక్క పూజలు కానివ్వండి, ప్రతి ఒక్క హోమం కానివ్వండి, అసలు ఎంత పీస్ఫుల్గా ఉండేది తెలుసా. నేను ఎవ్రీడే అసలు దేవుని పాటలతోనే నేను లేసేదాన్ని. సో నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది. సో ఇవన్నీ లైక్ మొత్తం పూజలు అవి వింటుంటే, చూస్తుంటే ఒక కొత్త అనుభూతి, ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో మొత్తం అసలు ఎంత చిన్నగా ఉండేది తెలుసా గుడి. సో దాన్నైతే ఈ బోనాల పండుగ అయితే ఇలా అయితే చేశారు. చాలా పెద్దగా కట్టారు. సో ఆ రోజైతే నేను ఆఫీస్ మరియు టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో పనులు అన్నైతే కవర్ చేసి మరీ అయితే నేనైతే ప్రతి ఒక్కటైతే కవర్ చేయడానికి ట్రై చేశాను టెంపుల్కి వెళ్ళి. ఇదిగోండి మా సిస్టర్, మా చెల్లె కొడుకు, మా మమ్మీ అందరం వెళ్ళాము. సో మీరు కూడా దర్శించేసుకోండి. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవత. హోప్ మీ అందరినీ అయితే చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకేం అన్ని పూజల తర్వాత అయితే ఇంకా మెయిన్ పూజ అయ్యే ముందు దీన్ని అయితే పెట్టేశారు పైకి. ఇది మద్దతుతో అయితే పెట్టారు. సో ఇంకేం మళ్ళీ మరిన్నో వీడియోస్తో నెక్స్ట్ వీడియోస్తో కలుద్దాం. బాయ్.